ఇండియాలో రకరకాల సర్వేలు వస్తున్నాయి. అందులో ఒక కీలకమైనటువంటి సర్వే చెప్తున్నటువంటి అంశాలు మాత్రం చర్చించదగినటువంటి వ్యవహారాలు. అందులో లోక్నీతి సిఎన్డిఎస్ ప్రీ పోల్ సర్వేకి సంబంధించి ఓటర్లలో బీజేపీకి సానుకూలత వ్యక్తం అవుతుంది. విపక్షాల కూటమి కంటే బీజేపీ ఏకంగా 12% ఆధిక్యంలో ఉందన్నటువంటిది ఈ సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీస్ లోక్నీతి నిర్వహించిన ప్రీ పోల్ సర్వే చెప్తుంది. 10 మందిలో కనీసం 4 ఓటర్లు బీజేపీకి మద్దతు ఇచ్చారన్నది ఈ సర్వే చెప్తున్న లెక్క. 2024లో లోక్నీతి సిఎన్డిఎస్ 19 రాష్ట్రాల్లోని 10,019 మంది నుంచి ఈ సర్వే ద్వారా అభిప్రాయాలు సేకరించింది. ముఖ్యమైన అంశాలు ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి కంటే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ 12% ఆధిక్యంలో ఉంది. 2019 నాటికన్నా కాంగ్రెస్ కూడా స్వల్పంగా బలపడే అవకాశం ఉంది. కానీ అధికారంలోకి వచ్చేంతగా కాంగ్రెస్ పార్టీ బలపడకపోవచ్చు. సర్వేలో పాల్గొన్న వారిలో సగానికి పైగా బీజేపీ 10 ఏళ్ల ప్రభుత్వ పనితీరు మీద సంతృప్తి వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వానికి మరో అవకాశం ఇచ్చేందుకు సానుకూల ధోరణిని కనబరిచారు. ప్రధాని నరేంద్ర మోడీ గ్యారంటీకి ఓటర్లలో ఆదరణ లభిస్తోంది. ఇది రాహుల్ గాంధీ ఇస్తున్న హామీల కంటే కూడా ఆయనకు అడ్వాంటేజ్ తెచ్చిపెడుతోంది. ఆధిక్యాన్ని కాపాడుకున్నప్పటికీ 2019తో పోలిస్తే ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి గణనీయంగా తగ్గింది. పట్టణ ప్రాంతాల ఓటర్లు బీజేపీకి మరో టర్మ్ ఇవ్వడానికి ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. ఇది కీలకం. ప్రధాని మోడీ వ్యక్తిత్వం నిర్ణయాత్మక అంశంగా ఉంది. ఓటర్లో చాలామంది రాహుల్ గాంధీ కంటే ప్రధానిగా మోడీని ఇష్టపడుతున్నారు. ప్రధాని మోడీ పట్ల 56% మంది మొగ్గు చూపుతుంటే రాహుల్ గాంధీ పట్ల 27% మంది మాత్రమే ఆసక్తి చూపెడుతున్నారు. అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం మోడీ అత్యంత ప్రశంసనీయమైన పనిగా నిలుస్తోంది. ఇది ఓటర్లో ముఖ్యంగా ఎన్డీఏ మద్దతుదారులు బలంగా ప్రతిధ్వనిస్తోంది. పెరుగుతున్న ధరలు, పెరుగుతున్న నిరుద్యోగం మోడీ ప్రభుత్వ వైఫల్యాల్లో ముఖ్యమైన ఓటర్లు భావిస్తున్నారు. ఇవి మోడీ ప్రజాదరణ, బీజేపీ మద్దతును కొంతమేర దెబ్బతీసినాయి. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ఓటర్లు కేవలం ఆర్థిక వ్యవస్థ వైఫల్యాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని సర్వేలో తేలింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తన ఆధిక్యాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో బీజేపీ పట్టు కొనసాగుతుంది. కానీ కర్ణాటకను మినహాయిస్తే ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు సాధించకపోవచ్చు. బీజేపీ కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీ ఉన్న చోట బీజేపీగా సానుకూలత కనిపిస్తోంది. బహుముఖ పోటీ ఉన్న చోట ఫలితాలు ఆసక్తికరంగా రావచ్చు. ఎన్నికలు ప్రభావితం చేసే ప్రధాన అంశాలు ధరల పెరుగుదల, నిరుద్యోగం, అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏకి ప్రతికూలంగా పరిణమించవచ్చు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో సగానికి పైగా ఓటర్లు అంశాలపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సర్వేలో పాల్గొన్న వారిలో 62% మంది ఉద్యోగ కల్పన ప్రధాన సవాలుగా భావిస్తున్నారు. ముస్లింలు 67%, ఇతర వెనుకబడిన తరగతులు చెందిన హిందువులు 63%, షెడ్యూల్ తెగలు 59%, అగ్రకులాలు 57% సహా వివిధ జనాభాలో ఉద్యోగాల కొరత సెంటిమెంట్ ఉంది. ఇకపోతే ధరల పెరుగుదల అంశం ఓటర్లను భారీగా ప్రభావాన్ని చూపుతోంది. ఈ సర్వే నొక్కి చెప్పింది. సర్వేలో పాల్గొన్న వారిలో 71% మంది ముఖ్యంగా పేదలు, ముస్లింలు ధరల పెరుగుదల ప్రధాన సమస్య అన్నారు. గత 5 ఏళ్లలో అవినీతి పెరిగిందని 55% మంది అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని 25%, రాష్ట్ర ప్రభుత్వాల్లో అవినీతి పెరిగిందని 12% మంది అభిప్రాయపడ్డారు.